Now, it's important to understand that the CBI SIT has confirmed that there has not been any animal fat. మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్రియేటివిటీని మెచ్చుకోవాల్సిందే. నెయ్యిలో పంది మాంసం గొడ్డు కొవ్వు కలిసిందంటూ వీళ్ళు చేసిన ప్రచారం సామాన్య భక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్ వైపు చూస్తే అది సింథటిక్ నెయ్యి అంటూ తేలింది. కానీ ఎక్కడా జంతువుల కొవ్వు జాడ లేదు. పోనీ ఇప్పుడైనా వాళ్ళు తప్పు జరిగిపోయిందని క్షమాపణ చెప్తారా అంటే కల్తీ జరిగింది కదా అది చాలు అంటూ తప్పించుకుంటారు. ఈ వాదనని బలపరుస్తూ తెలుగుదేశం అనుకూల మీడియా పాత తప్పును కప్పిపుచ్చుకునే పనిలో నిమగ్నమైంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఒకడేమో ఏదో బాటిల్ తీసుకొని వస్తాడు, ఆ కామ పిశాచ్ ఒకడు. పాలు, నెయ్యి, ఇది నెయ్యి లాంటిది నెయ్యి కూడా కాదు, కల్తీ. ఇది పామాయిలో ఏమాయిలో ఏమో తెలియదు. యాడ తీసుకొని వచ్చారు ఈ రసాయనాలన్నీ? హెరిటేజ్ లో తీసుకొని వచ్చారా? పూజకి పనికిరాని పూలాగా మీ హెరిటేజ్ నెయ్యి దేనికి పనికిరాదు కదా. అందుకని ఇప్పుడు వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెండర్లో పాల్గొనలేదు కదా. అసలు అది నెయ్యే కాదయ్యా బాబు అంటే ఇంకా కల్తీ ఎక్కడ? 100% కల్తీ. అది ఈ కొవ్వు ఉందా, ఆ కొవ్వు ఉందా, ఏం కెమికల్స్ ఉన్నాయి అన్ని కూడా వచ్చినాయి కదా. జంతువుల కొవ్వు ఉందని NDDB లాబీ ఇచ్చేసింది. అసలు జంతువుల కొవ్వు అంటే అంత సంబరం పడుతున్నారు. తిన్నారా మీరు? జంతువుల కొవ్వు తిని బతుకుతున్నారా? పంది కొవ్వు తిని మీరు బతుకుతున్నారా? ఎవడైతే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు పంది కొవ్వు అన్నాడో వాడు రోజు పంది కొవ్వు తింటున్నట్టు లెక్క. వాడు రోజు జంతువుల కొవ్వు తిని బతుకుతున్నట్టు లెక్క. ఆ చేప నూనె రోజు తాగి బతుకుతున్నట్టు లెక్క. సిగ్గుండాలి మనుషులకి.